ఈరోజు నేను హైదరాబాద్ గోపాన్పల్లి రంగనాయక స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ మీరు కూడా చూస్తారని వీడియో తీశాను. కొండ మీద ఉంటాడు రంగనాయక స్వామి వారు. ఒక 20 మెట్లు ఉంటాయి. అవి కూడా చాలా హైట్ తక్కువలోనే ఉంటాయి. మెట్లు ఎక్కలేని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ముందు టెంపుల్కి వెళ్ళగానే బాగా అనిపించింది ఏంటంటే అక్కడున్న వాతావరణం, ఆ కొండ ప్రాంతము, చుట్టూ చెట్లు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా ఉంది. స్వామివారు రంగనాథ స్వామివారు కొండలో స్వయంభూగా వెలిశారు. ఇప్పుడు మనం ఆ స్వామిని చూడబోతున్నాం. ఇప్పుడు మనం వెళ్తుంది ప్రదక్షిణలాగా గుడి చుట్టూ. ఈ మార్గం గుండా వెళ్తే స్వామివారి కోవిల్ వస్తుంది. 850 సంవత్సరాల నాటి దేవాలయం అంట. చాలా మహిమాన్వితమైన స్వామి రంగనాయక స్వామి అని అక్కడున్న భక్తులు చెప్పారు. ఎటువంటి సమస్యల్లో ఉన్నా సమస్యలు కూడా తీరుతాయి స్వామివారి దయ వల్ల అని. అంతకుముందు కూడా ఒకసారి వచ్చాను. అప్పుడు వీడియో తీయడానికి పెద్దగా కుదరలేదు. అప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వీడియో తీశాను, మీరందరూ చూస్తాను. రంగనాయక స్వామివారి దర్శనం చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ గుళ్ళో ఈ ప్రాంగణంలోనే శివయ్య, అమ్మవారు, ఆంజనేయ స్వామి, నాగేంద్ర స్వామి పుట్ట అన్నీ ఉంటాయి. అన్నీ చిన్న చిన్న వీడియోస్ అయితే తీశాను. ఇప్పుడు మనం వెళ్తుంది శివాలయం అన్నమాట. చిన్న శివయ్య, అమ్మవారు ఉంటారు. ఇక్కడ స్వామివారికి మనమే పూజ చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. ఆల్రెడీ అక్కడ భక్తులు చేస్తున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కొంచెం వీడియో తీశాను. అమ్మవారికి పసుపు కుంకాలతో పూజ చేసుకోవచ్చు. స్వామివారికి పాలతో అభిషేకం చేసుకోవచ్చు. మేమైతే ఏం థింగ్స్ తీసుకెళ్ళలేదు. ఊరికి గుడి చూద్దాము, ఒకసారి దర్శనం చేసుకొని వద్దామని చెప్పి వెళ్ళాము. ఇప్పుడు మనం హనుమాన్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ ప్రాంగణంలోనే అన్నీ ఉంటాయి అన్నమాట. ఒకే ప్రాంగణం, కొండల్లో ఉంటారు స్వామివారు. హనుమాన్ కూడా స్వయంభూ స్వామి. హనుమాన్ దర్శనం చేసుకోండి ఇప్పుడు. జై హనుమాన్, జై జై హనుమాన్. స్వామివారిని దర్శించుకోండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇప్పుడు మనం హనుమాన్ దర్శించుకున్నాక పక్కనే రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నాయండి. అదే ప్రాంగణంలోనే అందరూ అక్కడ దీపాలు వెలిగించడం, పూజ చేయడం అలా చేస్తున్నారు. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పుట్ట దగ్గరికి వెళ్తున్నాం. చిన్న పుట్ట. ఇప్పుడు మనం వెళ్ళేది పుట్ట దగ్గరికి. అక్కడ నుండి బయటికి మార్గం ఉంటుంది. మెయిన్ రోడ్డు మీదే ఉంటుందండి ఈ దేవాలయం. రోడ్డు మీద వెళ్ళే కార్లు అవి కూడా కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ నుండి 2 దారులు ఉంటాయి మెయిన్ రోడ్డు మీదే. ఇప్పుడు నేను ఎంట్రన్స్ దగ్గర, నేను ఫస్ట్ తీసినప్పుడు ఎంట్రన్స్ అదనమాట. మళ్ళీ ఇటు పక్కన ఇంకొక దారి ఉంటుంది. అది కూడా నేను వీడియోలో తీశాను. అది మెయిన్ రోడ్ అండి. పుట్ట ఉంది ఇక్కడ. చాలా చిన్న పుట్ట. అంతకుముందు పెద్దగా ఉండేదేమో, నేను చూసినప్పుడు మాత్రం ఇప్పుడు ఇలానే ఉంది. నాగేంద్ర స్వామి పుట్టను కూడా దర్శించుకోండి. ఆ తర్వాత మనం 2వ దారి గుండా వచ్చాను చెప్తున్నాను కదా, ఇంకో రూట్ ఉందని. అటువైపు నేను ఇప్పుడు చూపిస్తుంది. ఇటువైపు కూడా మెట్లు ఉంటాయి, కానీ ఇవి కొంచెం హైట్ ఉన్నాయి. సింహద్వారం వైపు నుండి వచ్చినవి మాత్రం హైట్ తక్కువ ఉన్నాయి, కొంచెం మెట్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడే పార్కింగ్ కూడా ఉంది. కొంచెం సేపు ప్రశాంతంగా గడపాలి అంటే మాత్రం ఇది కరెక్ట్ ప్లేస్ అండి. స్వామివారిని దర్శించుకొని ప్రాంగణంలో కూర్చున్నామంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంత ప్రశాంతంగా ఉంది దేవాలయం అయితే మాత్రం. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు గోపన్పల్లి ఏరియాకి వస్తే మాత్రం రంగనాథ స్వామి టెంపుల్కి ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను. వీలైతే మాత్రం తప్పకుండా దర్శించుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
లక్ష్మీచరణలాక్షా సాక్షాత్ శ్రీవత్సవక్షసే क्षेमङ्कराय सर्वेषां श्रीरङ्गेशाय मङ्गलं श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैच्छपूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलं समस्तपरिवाराय सर्वदिव्यमङ्गलविग्रहाय श्रीमते नारायणाय नमः। जय श्रीराम, जय जय श्रीराम।